హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మెషిన్ లెర్నింగ్లో మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు డేటా సెట్స్ అంటే ఏంటి. నేను నేర్చుకోక ముందు నాకు కూడా డౌట్ ఉండేది డేటా సెట్ అంటే ఏంటని. సో ఇప్పుడు డేటా సెట్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా డేటా సెట్ కోసం తెలుసుకునే ముందు అసలు మెషిన్ లెర్నింగ్లో డేటా సెట్ ఏం చేస్తుందో చూద్దాం. ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక డేటా సెట్ అనేది ఉండాలి. మనం తీసుకున్న మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్కి కరెక్ట్గా సూటబుల్ అయిన డేటా సెట్ తీసుకుంటున్నామా లేదా, సో ఒకళ్ళు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మెషిన్ లెర్నింగ్ డేటా సెట్స్ కోసం తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు డేటా సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ డేటా సెట్? ఇక్కడ డేటా అనేది కూడా ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఒక డేటా అనేది పూర్తిగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటుంది, దాన్ని డేటా సెట్ అంటాం. ఈ డేటా సెట్లో మనకి డేటా అనేది ఎలా ఉంటుంది అంటే ఒక డేటాబేస్ టేబుల్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక యారే లాగా ఆర్ యారే నుంచి మనకి డేటాబేస్ టేబుల్, ఇలా మొత్తం అంతా కూడా డేటా అనేది ఒక టేబుల్లా మెయింటైన్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఒక టేబుల్ అని తీసుకుంటే డేటా సెట్ అనుకుంటే ఇక్కడ మనకి కంట్రీ, ఏజ్, శాలరీ, పర్చేస్డ్. ఇండియాలో 38 ఏజ్ ఉన్న వాళ్ళు 48,000 శాలరీ అనే వాళ్ళకి వస్తుంది. పర్చేస్ ఏదైనా కొన్నారా, నో, ఫ్రాన్స్, ఇలా మనకి ఒక డేటా సెట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. ఇది ఒక టేబులర్ ఫామ్లో ఉంది. ఇక్కడ మనకి డేటా అనేది డేటాబేస్ టేబుల్లో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కంట్రీ అనేది ఒక వేరియబుల్ అవుతుంది. సో ఆ కాలంలోనివన్నీ కూడా ఒక కంట్రీ అనే వేరియబుల్కి సంబంధించినవి. ఏజ్ అనేది ఒక వేరియబుల్, దానికి సంబంధించిన ఏజ్ అంతా కూడా ఒక ఫీల్డ్. ఇలా ఫీల్డ్స్ మెయింటైన్ చేస్తాం. మనం డేటాబేస్లో చూస్తాం కదా, మనకి ఒక కంట్రీ అనేది ఒక వేరియబుల్ అయితే ఇది ఒక ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఇలా మనకి తెలుస్తుంది కదా, టేబుల్లో ఉన్న రో అంతా కూడా ఫీల్డ్ అని చెప్పొచ్చు. అలా అనమాట మనకి డేటాబేస్లో మనకి ఇది తెలుస్తూ ఉంటుంది. డేటాబేస్ ట్యుటోరియల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. అవి నా వీడియోస్లో నేను ముందుకు అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు చూస్తే కంట్రీ కింద ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అని చెప్పొచ్చు. ఫీల్డ్స్ ఆఫ్ డేటా సెట్. దేని డేటా సెట్కి? కంట్రీ డేటా సెట్కి. సో ఇలా అంతా కూడా గ్యాదర్ చేసి మనం రాసుకోవడమే డేటా సెట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న డేటా ఏ ఫార్మెట్లో సేవ్ చేస్తున్నాం అనేది మెయిన్. సో ఇక్కడ టేబులర్ డేటా ఉంది. టేబులర్ డేటా సెట్ అంతా కూడా మనం కామన్ సెపరేటెడ్ ఫైల్ CSV ఫైల్లో స్టోర్ చేస్తున్నాం. ట్రీ టైప్ ఉన్న డేటాని మనం JSON ఫైల్స్లో స్టోర్ చేస్తాం. ఇలా ఒక డేటాని ఏ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాం అనేది చెప్పేది డేటా సెట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ మనకి 3 టైప్స్ ఉన్నాయి: న్యూమరికల్, కేటగోరికల్, ఆర్డినల్. సో న్యూమరికల్ చూస్తే మనకి హౌస్ ప్రైస్, టెంపరేచర్స్, ఏజ్, ఇవన్నీ కూడా వస్తాయి. శాలరీ. నెక్స్ట్ కేటగోరికల్ డేటా చూస్తే ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, బ్లూ ఆర్ రెడ్, ఇలాంటివన్నీ వస్తాయి. ఆర్డినల్ డేటా ఏంటంటే ఇది కొంచెం కేటగోరికల్ డేటాలానే ఉంటుంది, కాకపోతే మనకి మెజర్ చేసింది ఏంటంటే కంపారిజన్ బేస్ మీద మెజర్ చేస్తాం. ఇప్పుడు మనం చూసిన టేబులర్ డేటా సెట్ అనుకుని ఇది ఈజీగా మెయింటైన్ చేయడం అలా అనుకోవద్దు. డేటా సెట్స్ అంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. ఇనీషియల్ లెవెల్లో కూడా మనం మేనేజ్ చేయలేము. సో మనకి డేటా సెట్స్ కోసం తెలియాలంటే మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడుతున్నాం కదా, అందులో డేటా సెట్స్ వాడుతున్నాం. అక్కడ మనం జస్ట్ డమ్మీగా మనం తీసుకుంటాం అనమాట. సో రియల్ డేటా సెట్స్ మనం తీసుకోలేము, ఎందుకంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇది ఒక పర్టికులర్ నోట్ అనుకోవచ్చు. నెక్స్ట్, నీడ్ ఆఫ్ డేటా సెట్. మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ వాడేటప్పుడు మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది చాలా అవసరం. మనకి ఇక్కడ చూసుకుంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. డేటా అనేది లేకపోతే మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానీ మనం ట్రైన్ చేయలేము. ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ కానీ తయారు చేసేటప్పుడు మనకి డేటా సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆ డేటా సెట్ లేకుండా మనం అసలు ప్రాజెక్టే చేయలేము. మనకి డేటా సెట్ అనేది కరెక్ట్గా లేకపోతే అసలు మనం ప్రాజెక్ట్ ఎంత బాగా చేసినా అది సరిగ్గా వర్క్ అవ్వదన్నమాట. మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ని తయారు చేసే వాళ్ళు, ఆ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు డేటా సెట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద డేటా సెట్స్ ఎలా ఉంటాయంటే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్లో మనకి డేటా సెట్స్ 2 టైప్స్ ఉంటాయి: ట్రైనింగ్ డేటా సెట్, టెస్ట్ డేటా సెట్. మనకి ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఇది ఫ్లో చార్ట్ ఆఫ్ డేటా సెట్. డేటా సెట్ ఎలా ఫ్లో అవుతుంది, అసలు ఎలా వర్క్ అవుతుందని ఈ డయాగ్రామ్. మీకు ఒకవేళ ఫాస్ట్ ఇంటర్నెట్ అనేది ఉంటే ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డేటా సెట్వి, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇదేం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏం కాదు. సో ఇవి వాటి డేటా సెట్ జస్ట్ డయాగ్రామ్స్ పెడుతున్నాను, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మొత్తం 9 డేటా సెట్స్. నేను ఒక్కొక్క దానికోసం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది అసలు డేటా సెట్ ఎలా ట్రైన్ చేస్తారో, అంతా ఎలా యూజ్ చేస్తామనేది.
ఈ డేటా సెట్స్ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి నెట్వర్క్లో, ఆన్లైన్లో. ఎందుకంటే మనం వీటి ద్వారా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నట్టుగా ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాగిల్ డేటా సెట్స్. ఇదేంటంటే ఈ వెబ్సైట్ అనేది చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మనకే కాదు, మెషిన్ లెర్నర్స్కి, ఇంకా డేటా సైంటిస్ట్కి, వీళ్ళందరికీ కూడా డేటా సెట్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మన యూజర్ అనేవాడు డేటా సెట్ని ఫైల్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోగలడు, లేదా పబ్లిష్ చేయాలంటే పబ్లిష్ చేసుకోగలడు. ఇదంతా కూడా ఈజీ వే. ఈ వెబ్సైట్లో మనకి ఇంకో ఆపర్చునిటీ కూడా ఉంది. అదేంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేయడం, ఇంకా డిఫికల్ట్ టాస్క్స్ ఉంటాయి కదా, డేటా సైన్స్కి రిలేటెడ్గా డిఫికల్ట్ టాస్క్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. డేటా సెట్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనకి ఎలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న డేటా సెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే వాటిని మనకు కావాల్సినవన్నీ వెతుక్కోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి కూడా మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇలాంటి వెబ్సైట్ అనేది మీకు కనిపిస్తుంది. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు లేదా డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీకు న్యూ డేటా సెట్ కావాలంటే న్యూ డేటా సెట్, లేదంటే డాక్యుమెంటేషన్లో ఆల్రెడీ ఉన్న డేటా సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి UCI మెషిన్ లెర్నింగ్ రిపోజిటరీ. ఇక్కడ కూడా మనకి డేటా సెట్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ వెబ్సైట్లో మనకి ఏవేవి ఉంటాయంటే డేటాబేసెస్, డొమైన్ థియరీస్ అండ్ డేటా జనరేటర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి మెషిన్ లెర్నింగ్కి బాగా యూజ్ అయ్యేవన్నీ కూడా, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి మనకి ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. సో అవన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. 1987 నుంచి మనకి ఈ వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రైమరీగా ఉన్న మెషిన్ లెర్నింగ్ డేటా సెట్ని యూజ్ చేసుకుంటారంటే తెలియడం కోసం అనమాట. మనకి ఇప్పుడు ఉంది మన డేటా సెట్ ఎలా ఉంటుంది అని తెలియడం కోసం ఇలాంటి వెబ్సైట్స్ చూసుకుని మనం డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ డేటా సెట్ అనేది మనకి కొన్ని టైప్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, ఇలాంటివన్నీ కూడా ఈ టాస్క్స్ అన్ని పెర్ఫామ్ చేసి మనకి డేటా అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి పాపులర్ డేటా సెట్స్ ఉన్నాయి కదా, ఐరిస్ డేటా సెట్ అని, కార్ ఎవల్యూషన్ డేటా సెట్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. దీనికి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి డేటా సెట్స్ వియా AWS. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం మనకు కావాల్సిన డేటా సెట్ని సెర్చ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా సెట్ అనేది పబ్లిక్గా అవైలబుల్గా ఉంది AWS సోర్సెస్ ద్వారా. ఈ డేటా సెట్స్ని మెయింటైన్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అంతా కూడా గవర్నమెంట్ సెక్టార్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, రీసెర్చర్స్, బిజినెస్, ఇండివిజువల్స్, ఇలా వీళ్ళందరూ కూడా ఈ డేటా సెట్స్ని మెయింటైన్ చేస్తారు. ఇది డేటా షేర్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా, ఇలా షేర్డ్ డేటా సెట్ అనేది ఉండడం వల్ల యూజర్స్ అనేవాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవడం, దాని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. డేటా కోసం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. డేటా అనలైజ్ చేయడం, యాక్విజిషన్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా సోర్స్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి దొరుకుతాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఇలా సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. మనకు కావాలంటే ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలన్నా, మనకి ఏం కావాలన్నా సెర్చ్ చేసుకోవాలన్నా మనం ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి గూగుల్స్ డేటా సెట్ సెర్చ్ ఇంజిన్. ఈ గూగుల్ డేటా సెట్ సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ అనే వాళ్ళు లాంచ్ చేశారు September 5, 2018లో. ఇది ఏం చేస్తుందంటే మనకి ఆన్లైన్ డేటా సెట్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్గా ఉండేటట్టు, మనకి యూజ్ అయ్యేటట్టు ఈ వెబ్సైట్లో ఉంటాయి. మనకి దీనికి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు అక్కడ నుంచి సేవ్ చేసుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాలంటే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెట్స్. మైక్రోసాఫ్ట్ ఇలాంటి డేటా సెట్ లాంచ్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఓపెన్ డేటా అది మనకి అలాంటిది ఒక వెబ్సైట్ అనేది మనకి క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్లో మనకి అన్ని డేటా సెట్స్ అన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏం కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి డేటాస్ అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, డొమైన్ స్పెసిఫిక్ సైన్సెస్, ఇలాంటివన్నిటి కోసం ఈ డేటా సెట్ ఈ వెబ్సైట్లో మనకి దొరుకుతాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రతిదానికి నేను లింక్ పెడతాను, చూసుకోండి. ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటా సెట్ని మనం ప్రస్తుతం ఉన్న కరెంట్ డివైస్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన డివైస్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి అవసమ్ పబ్లిక్ డేటా సెట్ కలెక్షన్. ఈ వెబ్సైట్లో మనకి హై క్వాలిటీ డేటా సెట్స్ దొరుకుతాయి. అండ్ డేటా అనేది చాలా అరేంజ్ చేసి ఉండడం ఇదంతా కూడా ఈ వెబ్సైట్లో జరుగుతుంది. టాపిక్స్ అనేవి ఏముంటాయంటే అగ్రికల్చర్, బయాలజీ, క్లైమేట్, కాంప్లెక్స్ నెట్వర్క్స్, ఇలాంటి టాపిక్స్ అన్నిటి మీద డేటా సెట్స్ అనేవి అందులో ఉంటాయి. మీకు కావాలంటే అవి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కొన్నిసార్లు లైసెన్స్ అడగొచ్చు, కొన్ని మనం సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ బట్టి సో లైసెన్స్ అడగొచ్చు, కొన్నిసార్లు లైసెన్స్ అక్కర్లేదు. 7th వన్ వచ్చేసి గవర్నమెంట్ డేటా సెట్స్. మనం ఈ గవర్నమెంట్ రిలేటెడ్ డేటా సెట్స్ మనకి దొరకడం చాలా కష్టం. సో వీటివి ఆన్లైన్లో పెట్టరు. మనం జస్ట్ ఎలా టైప్స్ ఉన్నాయి డేటా సెట్స్ అని చెప్పడానికి ఇది ఒక టైప్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్కి సంబంధించిన డేటా అంతా కూడా మనకు ఉంటుంది. కొన్ని కంట్రీస్ వాళ్ళ డేటాని పబ్లిక్లో పెడతారు, ఎందుకంటే ఎప్పుడైనా పీపుల్కి అవసరమైతే, యూజర్స్కి అవసరమైతే వాటిని తీసుకోవాలన్నట్టుగా కొన్ని కంట్రీస్ పబ్లిక్లో పెడతాయి. మన కంట్రీలో పబ్లిక్లో లేదు. సో కావాలి అంటే కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉండదు. డేటా అనేది కొంచెమే ఉంటుంది. ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన డేటా సెట్ అంతా అందులో ఉంటుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి కంప్యూటర్ విజన్ డేటా సెట్స్. విజువల్ డేటా అనేది ఏంటంటే ఇది విజువల్ డేటా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. డేటా సెట్ అనేది చాలా పెద్దదని చెప్పొచ్చు. కంప్యూటర్ విజన్కి సంబంధించినవన్నీ అంటే ఏమేమి ఉంటాయి, ఇమేజ్ క్లాసిఫికేషన్, వీడియో క్లాసిఫికేషన్, ఇమేజ్ సిగ్మెంటేషన్, ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర డేటా సెట్లో గ్యాదర్ అయ్యి ఉంటాయి. మనకి ఎప్పుడైనా డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ కానీ చేస్తే ఈ కంప్యూటర్ విజన్ నుంచి మన డేటా సెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9th వన్ వచ్చేసి స్కిట్లాన్ డేటా సెట్. ఈ వెబ్సైట్ అనేది మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి టాయ్ ఇంకా రియల్ వరల్డ్ డేటా సెట్స్ అన్నీ కూడా ఉంటాయి. డేటా సెట్స్ అన్నీ కూడా sklearn నుంచి ఇక్కడ మనకి వస్తున్నాయి డేటా అంతా కూడా. ఇక్కడ డేటా సెట్స్ అన్నీ కూడా డేటా సెట్ ఏపీఐని యూజ్ చేస్తున్నాయి. ప్యాకేజ్ అంతా కూడా డేటా సెట్ ఏపీఐ నుంచి వస్తుంది. టాయ్ డేటా సెట్ని అప్లోడ్ చేయాలంటే మనం ఇదొక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, లోడ్ బాస్టన్ రిటర్న్ XY, లోడ్ ఐరిస్ రిటర్న్ XY, ఇలా మనకి ఈ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మన డేటా సెట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇలాంటివి చాలా ఉంటాయి ఫంక్షన్స్, అవన్నీ యూస్ చేసుకుని మనకి డేటా సెట్ అనేది అప్లోడ్ అవుతుంది. నేను ప్రతిదానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.